श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः, गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/8/2024 గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, బహుళ పక్షము, తదియ మధ్యాహ్నం 1:48 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 10:07 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 5:48 నుంచి 7:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుంచి 4:04 వరకు కూడా వ్యాప్తిగా ఉన్నది. వర్జము ఉదయం 9:11 నుంచి 10:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుంచి 3:23 వరకు. అలాగే సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:34. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ప్రారంభంలోనే ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. చికాకు, ఉద్యోగపరమైనవి, కుటుంబపరమైనటువంటి చికాకులు ఉంటాయి. పొద్దునే లేవగానే మీరు లేస్తూనే తప్పనిసరిగా శివనామంతో ప్రారంభమై స్నానం అయిన తర్వాత విఘ్నేశ్వర అష్టోత్తరం చదువుకోండి. తప్పకుండా లేచింది మొదలు మౌనము, చిరుమందహాసం, ఇవి రెండు మీరు మెయింటైన్ చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు. ఎందుకంటే ఈరోజు మొత్తం నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకారుల ఇబ్బంది. అలాగే నూతనమైనటువంటి వ్యక్తులతో నష్టాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బంది, సంతాన నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అవరోధాలు, అవమానాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం ఇబ్బందులు, మత్స్యకారులకి నష్టం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, దొంగ వైద్యుల బెడద, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవచ్చు. రైతందరూ మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి నష్టం కనబడుతోంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అపవాదులు, తప్పుడు వార్తల్ని ప్రసారం చేయడం, విలేకరులు తప్పుడుగా ప్రవర్తించడం, ప్రమాదాలను పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త పరిణామాల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తూ విద్యార్థి విద్యపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకి దూరంగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగానికి రాజీనామా చేయకండి. సోదరులతో చక్కగా ఉండండి. ఆస్తి పంపకాలలో ఈరోజు పెట్టుకోకపోవడం మంచిది. తప్పనిసరిగా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం చెయ్యండి. ఉదయం 7 నుంచి 8:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. కాబట్టి విఘ్నేశ్వర, శివ, భగవద్గీత పారాయణాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. 3 అంకెను అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు అద్భుతమైనటువంటి వృత్తి, ఉద్యోగాదు లాభాలు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖాయం, వివాహ సంబంధ విషయాల అనుకూలతలు ఖాయం. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల, జూదం వల్ల, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, మత్స్యకారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ప్రతి చోట విజయమే మీకు. రాజకీయ నాయకులకి పదవి ఖాయం. కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ కంపెనీలు పనిచేసే వాళ్ళు సంస్థ నుంచి సంస్థకు మారవచ్చు. తప్పకుండా మీకు అనుకూల ఉద్యోగ లాభం, ధన, ధాన్య, ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యాపార లాభం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకు అభివృద్ధి పొందుకోవడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు, వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అభివృద్ధి, కుటుంబ అనుకూలతలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, భూలాభము, గృహలాభము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్కి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు లాభాన్ని కలిగించవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభం, గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైన వైవాహిక జీవనం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ సుఖ జీవనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, వస్తువాహన సౌలభ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విద్యా పరిపూర్ణత, చాలా మంచి వ్యక్తులతో అనుబంధాలు పెంచుకోవడం, విదేశాల్లో స్థిర ఉద్యోగం, మంచి ఉన్నతమైన ఉద్యోగ లాభం, అలాగే మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, విద్యార్థులకి అవార్డు, రివార్డు రావడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, రైతన్నలకి మంచి పంట అభివృద్ధి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ప్రతి విషయంలో కూడా అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణ, శుభవార్తా శ్రవణం పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పెద్దవారి యొక్క అనుగ్రహం, మాతాపితృల నుంచి శుభవార్త, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో ఉన్న వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందమయ సుఖ జీవనం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైనటువంటి సంపద, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి ఖాయంగా కనపడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కాంపిటేటివ్ కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్స్ కానీ పూర్తి చేసుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ అయిన వారికి, బోర్బావుతో వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ప్రతి దాంట్లో కూడా ఒక మంచి లాభాన్ని, అనుకూలమైన వ్యక్తులతో గొప్ప కీర్తిని, ప్రతిష్టల్ని పొందుకోగలిగే అవకాశం, ఇంట్లో మంచి వాతావరణం, ఆనందకరమైన సంపద, పోగొట్టుకున్న వస్తువులు దొరికే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో రాణింపు బాగా ఉంటుంది,
అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు. వివాహం కాని వారికి వాళ్ళ వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన వార్త, పిల్లల వల్ల గొప్ప ఖ్యాతి పొందుకోవడం, విదేశీయానం, విదేశాలు శ్రీనివాసం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, వస్తులాభం, వాహనం కానీ, ఇంటికి కావాల్సినటువంటి ముఖ్యమైన వస్తువులు కానీ, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఇది ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం కానీ తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, చదువులో రాణింపు, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జర్ షూ పరిశ్రమల లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ముఖ్యంగా చాలా మంచి టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి, మంచి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. స్నేహితుల వల్ల లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యార్థులకి ఊహించని విద్యా విజయం, ఇది పోతుందేమో, పరీక్ష తప్పుతానేమో అన్నటువంటి వ్యక్తులు కూడా ఆ పరీక్షలో ఉత్తమ ర్యాంకులో పాస్ అవ్వడం. అంటే మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆ రోజు బాగుంది, పరీక్ష రాసినప్పుడు ప్రజెంటేషన్ బాగుంది, నిక్కచ్చిగా ధైర్యంగా పరీక్ష రాశారు, ఆ పరీక్ష ప్రభావం ఈరోజు మీకు ఫలితం అద్భుతంగా ఉంది. ఆ రోజు మంచి రోజు అన్నమాట. తప్పకుండా మీకు మంచి ఉన్నతమైనటువంటి విద్యాప్రాప్తి, మంచి ర్యాంకులు పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగొళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు మంచి లాభాలు, వాహన యోగము, ధనధాన్య వృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, అన్ని రంగాల్లో కూడా ఆర్థిక ఆనంద లాభాలు, ఆరోగ్య లాభం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ క్షేమం, ఆనందమే సంపద, ఆస్తి పంపక అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మికమైన ప్రయాణాలు లాభాన్ని కలిగించబోతున్నాయి. అంటే యజ్ఞము, యాగము, తీర్థయాత్ర సేవన, లేదా ఏదైనా పుణ్యకార్యాచరణ, వివాహ సంబంధంలో మధ్యవర్తిగా ఉండడం, ఒక మంచి పనికి మీరు సారథ్యం వహించడం, శుభకార్యాచరణ మీ చేతుల మీదుగా జరగబోతోంది. అలాగే ఇంట్లో సంతాన, వివాహ సంబంధ యోగ్యత, వివాదాలన్నీ తుడిచిపెట్టుకుపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం కూడా, అంటే పూచికత్తుగా సంతకాలు పెట్టుంటారు కదా, వాటి నుంచి బయటపడతారు ఇవాళ. చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాపారంలో లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళుకలు పండించే వారి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి గౌరవం, ఆనందం, జ్యోతిష పండితులకి రివార్డులు అందుకునే అవకాశాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ధైర్యవంత నిర్ణయాలు తీసుకోవడం,
మీరు అనుకున్నది సాధించడం, వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాణింపు బాగా ఉండబోతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రాశి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణ నష్టాన్ని కలిగిస్తుంది. డబ్బు విషయంలో పర్వాలేదు, ఆర్థికపరమైన అభివృద్ధి కనబడుతోంది. అంటే అలా అని చెప్పి షేర్ మార్కెట్లో విపరీతమైన పెట్టుబడులు పెట్టకండి. జూదానికి లాటరీలకి దూరంగా ఉండండి. కళాకారుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, విద్యార్థికి అనుకూలమైన ఫలితాలు. టాప్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి లాభం, కాకపోతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. 5ంటికి ఇంటికి రావాల్సి అనుకున్న వాళ్ళు మీరు 8:30 కానీ ఇంటికి రాలేరు. అటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం చేసేవారికి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. మీ కింది వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్ల ఆ ఒత్తిడి మీ మీద పడుతుంది. కానీ ఆ పై అధికారులతో మీకు మంచి ప్రశంసలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్రిషియేషన్. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వస్తు లాభం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిక్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మకారులు అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగం. సినిమా రంగంలోనూ కళాకారులు, క్రీడాకారులకి లాభాలు, రాజకీయ రంగంలో కూడా ఉన్నత స్థాయి శుభయోగం. వస్తులాభం, వాహన యోగం, గృహయోగము, పొలము లాభము, రైతులకి పంట లాభము, అనుకూలవంతమైనటువంటి మిత్రుల లాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, స్థిర నివాసం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి శుభయోగ పరంపర కొనసాగుతుంది. ధనము, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, మత్స్యకారులకి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం లాభాలు, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, అదృష్ట యోగం, శుభవార్తా శ్రవణం, వైవాహిక జీవన ఆనందం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, బంధుమూలకమైన ధనప్రాప్తి, ఆధ్యాత్మిక చింతన, యజ్ఞయాగాది కృతులు చేయడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుని శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చుండో. ఇచ్చిన ధనము తిరిగి రావడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో ముఖ్యంగా మంచి లాభాలు, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, ఏదైనా సంస్థ నుంచి మీరు సత్కారాన్ని పొందుకునే అవకాశం, అవార్డు రివార్డు అందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, అలాగే జ్యోతిష పండితులకి, ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఏదైనా అవార్డు రివార్డు వచ్చే అవకాశం కనపడుతుంది. వ్యాపార పరంగా చూసుకుంటే అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూల శుభస్థితి, రైతన్నలకి పంట లాభాలు బలంగా ఉన్నాయి, వేద పండితులు, పురోహితులకి మంచి అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు,
ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు. వృత్తి ఉద్యోగాదుల్లోనూ అభివృద్ధి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. విద్యాలాభం, అనుకున్నటువంటి ర్యాంకు సాధించే అవకాశం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, ధనవృద్ధి, ధాన్యవృద్ధి, రైతులకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ఆర్థికపర అభివృద్ధి. అలాగే మంచి వ్యాపార లాభం, వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, శుభవార్తాశ్రమం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా అభివృద్ధి, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయులతో కలయిక, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కలిసి వచ్చే అదృష్ట యోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి ఆనందమయ శుభజీవనం, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం. ఇంటికి కావాల్సినటువంటి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.